శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియుడు వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉన్నాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్యా, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని. కాని మాఘమాసము యొక్క మాహాత్మ్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు. భరతఖండములోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమునందు ఎక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి ఇంకను ఈ విధముగా చెప్తున్నాడు. పూర్వకాలమున గంగా నదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అక్కడ నివసించు జనులు కుబేరుల వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారపు నగలు, నాణెములు రాసులు కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టమొచ్చినట్లు పాడు చేశారు. ఇద్దరు చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టులయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి యందు నురగలు క్రక్కుచూ చనిపోయాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వారిని స్వర్గమునకు పంపించమన్నాడు. అతడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు: అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి పిల్లలము. ఇద్దరము ఒకే విధముగానే పాపములు చేసి ఉన్నాము. అందున అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించింది అని అడిగారు. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓ ఈ వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశిస్తాయి. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియునూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు.
గంగానదిలోని నీరు నీ శరీరము మీద పడింది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపిస్తున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతోషించి దేవదూతలతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. మాఘపురాణము 8వ అధ్యాయము సంపూర్ణము.